ఈ రోజు 11/4/2025 రోజున అఖిల్ పద్మశాలి సమాజం సంస్కృతి భవన్ లో మన పద్మశాలి ఎన్నికల గురించి నామినేషన్ ఫారాలు నింపడం జరిగింది. ఆ నామినేషన్ ఫారంలో మన అధ్యక్షులుగా రామకృష్ణ పుట్టపర్తి గారు, అదేవిధంగా శ్రీ రాజు గాజంగి గారు, శ్రీ బాలకిషన్ కళ్యాణబ్ గారు, శ్రీ కొంక మల్లేశం గారు ఫారాలు సబ్మిట్ చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకెంతో మంది ప్యానెళ్లు, ఎందరో స్వతంత్ర అభ్యర్థులుగా కూడా ఫారాలు నింపడం జరిగింది. కావున మన పద్మశాలి ముద్దుబిడ్డలు అందరూ మంచి తెలివిపరులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అందరూ విచారం చేసి ఏ ప్యానెల్ కు ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలని బాగా ఆలోచించి ఓటేయాలి. అయితే ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే, ఇయ్యాల ఎలక్షన్ గురించి సబ్మిట్ చేసిన ఫారాల సంఖ్య 40. అంటే ఆలోచించండి, ఒక పుడారిగా ఎదగాలి అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర లోపల ఒక పుడారి ఎదగాలంటే కొన్ని సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుండే. కానీ ఇవాళ ఒక అధ్యక్షునిగా, సెక్రటరీగా, క్యాసరిగా, ఖజీందారుగా, కార్యాధ్యక్షునిగా పోటీ చేయడానికి 40 మంది అడుగేసుకుంటూ భుజం కలుపుకుంటూ సమాజం మెట్లెక్కిరంటే ఎంత చైతన్యవంతులయ్యారు, ఎంత తెలివిమంతులయ్యారు ఆలోచించండి. ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? ఈ 3 సంవత్సరాల కాల పరిమితి లోపల మన రామకృష్ణ పుట్టపర్తి గారు ఇంతమందిని చైతన్యవంతులు చేసి, ఈ టీము మళ్ళీ ఒకసారి గెలిచేస్తే ఇంకెంత చైతన్యవంతులైతారు, ఇంకెంత ఉత్సాహవంతులైతారు. కావున ఆలోచించి ఈ టీముకు మళ్ళొక్కసారి ఓటేసి గెలిపిస్తే ఇంకా ముందు మేలు జరుగుతుందని నా యొక్క అభిలాష. కావున బాగా ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాను. రామకృష్ణ పుట్టపర్తిని మరియు నా యొక్క ప్యానెల్ లో శ్రీ రాజు గాజంగి గారు, కళ్యాణ కిషన్ గారు, కొంక మల్లేశం గారు, మేము నలుగురము అధ్యక్ష, సెక్రటరీ, క్యాషియర్, అదే విధంగా కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నాము. ముఖ్యంగా ఆ యొక్క నేను గత 3 సంవత్సరాల నుండి మనకు అఖిల పద్మశాలి సమాజం భివండిలో అధ్యక్షులుగా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక భివండి యొక్క సమాజ బాంధవులు, భివండి ప్రజలు కూడా గమనించినారు ఈ యొక్క టీం ఏ విధంగా పనిచేసింది, అదే విధంగా సమాజం అభివృద్ధికి మేము అహిర్నిశలు ఏ విధంగా పాటుపడ్డాము, సమాజ ఐక్యతకి ఏ విధంగా మేము కృషి చేశామని మొత్తము సమాజం ఒక పద్మశాలి సమాజమే కాకుండా భివండిలోని అన్ని సమాజ వాళ్ళు మన యొక్క సమాజాన్ని గౌరవించే విధంగా, గుర్తించే విధంగా మేము పనిచేసినాము. అదే విధంగా ముందు ఈ యొక్క కాల పరిమితిలో మన యొక్క అఖిల పద్మశాలి సమాజము, పద్మశాలి బాంధవుల యొక్క గౌరవాన్ని మేము తప్పకుండా రెట్టింపు చేస్తామని, సమాజంను మరింత ఐక్యతగా ముందుకు కొనసాగిస్తామని, దానికి మన యొక్క సమాజ బాంధవులు ముఖ్యంగా పదాధికారులు, ట్రస్టీలు, తడుపుడారీలు, కుడారీలు, అదే విధంగా లైఫ్ మెంబర్లు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని, అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. జై మార్కండేయ. రామకృష్ణ సారు ఇదివరకు 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా అధ్యక్ష పదవి పూర్తి చేసుకొని అందరి మన్ననలు పొంది ఆయన 3 సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకొని దిగ్విజయంగా చేసిరు. మళ్ళీ నామినేషన్ వేసారు, చాలా సంతోషం. ఆయన మంచి వ్యక్తి, పనులు చాలా మంచిగా చేసిండు. ఇంకా ముందు కూడా అందరిని కలుపుకొని చేస్తాడని మా యొక్క పూర్తి నమ్మకం. అలాగే మంచి ఒక టీచరు, ఒక విద్యావేత్త, అన్ని విధాలుగా సహకారం ఉన్న వ్యక్తి, మంచిగా టైం ఇస్తాడు. కాబట్టి ఆయనను ఎన్నుకోవాలి మనం అందరం కలిసి. జై మార్కండే, జై మార్కండే, జై జై మార్కండే. ఈ రోజు 11వ తారీఖు శుక్రవారం నాడు మాజీ అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపర్తి గారు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కావున మనందరం అఖిల పద్మశాలి కుల బాంధవులం, లైఫ్ టైం ఓటు మెంబర్స్ అందరం కలిసి అతనికి పూరా మద్దతుగా నిలబడి ఓటేద్దాం. గత 3 సంవత్సరాల లోపల చాలా సమాజానికి సేవ చేసిండు. నిస్వార్థంగా, ఎలాంటి డాగు లేకుండా, ఎవరి దగ్గర రిశ్వత్ లేకుండా, రాజకీయానికి లోబడకుండా, ప్రతి ఒక్కరు ఎవరు అయినా కూడా సమాజంలో ఏ పని చేయలేదు అనకుండా అన్ని స్టడీ పరంగా, సమాజ పరంగా, పండరీ పరంగా సమాజంలో పెంచడం, దాన్ని సంఘంలో పెద్ద మనుషుల పరంగా ఏ సమస్య వచ్చినా కానీ తను గాను, రాజు గాజం కానీ, ఎలిగటి శ్రీనివాస కానీ, కేకే కానీ అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు.
ఫస్ట్ ఈ గత 3 సంవత్సరాలకు ముందే మన యువకులను పట్టుకుంటే ప్రతి సమాజంలో కూడా 2-3 పంచాయతీలు ఉంటాయి. ఈ రామకృష్ణ పుట్టవర్తిని వచ్చినప్పటి నుంచి పంచాయతీలు కానీ సమస్యలు కానీ చాలా తక్కువ అయిపోయినాయి. సామరస్యంగా మాట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది. ఆపస్సులో మాట్లాడుకోవడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా విషయంగా జరుగుతుంది. అదే విధంగా ఇక ముందు కూడా మన అందరం కలిసి తనకు మద్దతు చేసి నిలబడదాం, కంద మిలాయిసి నడదాము. ప్రతి అందరము మళ్ళీ 3 సంవత్సరాలు అతనికి అవకాశం ఇద్దాము. ఇంకా కొన్ని సమస్యలు చేసుకున్నాం. ఫస్ట్ సార్ వచ్చి మన ఈ లైఫ్ టైం ఓటు మెంబర్ పెట్టింది. ఇవాళ మనకు అప్పుడు 200 మంది ఓటేస్తారు, ఇప్పుడు 1700 మంది ఓటేయగలుగుతారు. సార్కు కూడా నా తరపున ఒక రిక్వెస్ట్ ఎందుకంటే, ఇప్పుడు లైఫ్ టైం మెంబర్ ఇచ్చినట్టుగా ఇదే విధంగా ఇక ముందు ప్రతి సంఘంలో 5గురు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 సంవత్సరాలు సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకు సమాజ పరంగా ఏం గుర్తిస్తలేరు కాబట్టి ముందు వాళ్ళకు లైఫ్ టైం ఓటేసి హక్కు కల్పించాలని మా కామధ్య పూర తరపున మీ అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. పూర టీం దీన్ని మీరు కూడా విచారంగా తీసుకోవాలని మా మనవి. అదే రకంగా ఈ విషయాన్ని పబ్లిక్ అందరూ కూడా విచారం చేయాలని, మహిళలు కూడా ఆ రోజు ఇంతకుముందు ఎప్పుడైనా మహిళలు కూడా సమాజంలోకి రాకపోదు, ఇప్పుడు ఆటలు కానీ మహిళలు క్రికెట్ టీం కూడా మన పద్మశాల గురించి ఏర్పడ్డది. అందరూ గమనించాలా. ఇప్పుడు 2 టీంలు క్రికెట్ గా తయారై మన కప్పులు కొట్టుకొస్తున్నారు. క్రికెట్ టీం తయారైంది. మహిళా మండలి ఉత్సాహం, మహిళ నారీ జాగృతి కూడా రామకృష్ణ సార్ వెంబడ ఉండి ఎన్నో సమస్యలు ఎన్నో పనులు చేసింది కాబట్టి అతనికి మన అందరం సహకరిద్దాం, కంద మిలాయిద్దాం. జై మార్కండయ్య, జై జై.